నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రియాంక ఆసుపత్రిలో చోటు చేసుకుంది. తాడూరు మండల కేంద్రానికి చెందిన పద్మ నొప్పులు వస్తున్నాయని ఆసుపత్రికి వెళ్లింది. ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో నర్సులు స్కానింగ్ చేసి ఇంజెక్షన్ ఇచ్చింది. కొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో గర్భిణి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నొప్పి లేస్తుందంటే నా కొడుకు నా కోడలు దొరుకుని వచ్చిన తర్వాత ఏమైందంటే నొప్పి ఎక్కువైంది అక్క అన్నది. అంటే అమ్మ మేడం సూది నొప్పి ఎక్కువైందంటే ఏమన్నా ఇస్తారా ఎట్లా అమ్మ అని అడిగినాం. అయితే ఏం లేదమ్మా అని ఒక సూది ఇచ్చింది. ఇక్కడ ఆ సూది అయినాక అర్ధగంట సేపు ఆగు తర్వాత ఇస్తాను. సరే అమ్మ అని అర్ధగంట అయింది. మళ్ళీ చల్లగా అయింది. ఎందుకమ్మ చల్లగా అవుతుంది పాప అని అంటే నీకు చల్లగా ఉన్నావు నేను చల్లగా ఏం కాదమ్మా అని ప్యాన్ మంది చేసింది. మళ్ళీ పోయి ఒక సూది తెచ్చిడేసింది. రెండు అయినాయి. రెండు సూదుల గుర్తంగా ఇవి వస్తున్నాయి, ఇది వీక్తుంది అన్న. సరే అమ్మ ఎందుకో పీకుతుంది మా పాప ఇట్లా మళ్ళీ రా అన్న. మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడి గ్లూకోజ్ పెట్టింది. గ్లూకోజ్ పెడితే చక్కెర వస్తుంది అక్క అన్నది. గ్లూకోజ్ ఆగిపోయింది. ఏంది మేడం గ్లూకోజ్ ఆగింది అంటే గ్లూకోజ్ ఎందుకు అవుతామా నేను బంద్ చేసిన అన్న. తక్కింది, కళ్ళు మూసింది. పద్మ అంటే పలకలే. బాగా కొడుకు నా కోడలు ఆమె కోడలు